రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలుస్తోంది. నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో పార్టీలోకి చేరిన సోమారపు సత్యనారాయణ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ముఖ్య నేతలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు తన రాజీనామాపై అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. పెద్దపల్లి జిల్లా రామడుగుండం నియోజకవర్గం రాజకీయాలకు సంచలనంగా మారింది. గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి రెబల్ అభ్యర్థులకు తయారైన బీఆర్ఎస్ పార్టీ సంచలనాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెరతీసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు రెబల్ అభ్యర్థులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు బీజేపీ ఈ సోమవారం సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈయన ఈ రోజు ఫ్యాక్స్ ద్వారా కిషన్ రెడ్డికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. రేపు అధికారికంగా పార్టీకి రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టి తను స్పష్టమైన సంకేతం అయితే ఇవ్వబోనున్నారు. అయితే గతంలో ఈయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచి అధికార పార్టీ అంటే అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అభివృద్ధికి సునాయాసంగా ఉంటుందని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా మనతో గతంలో అమ్మా న్యూస్ తో ప్రత్యేకంగా చర్చ కూడా జరిపారు. ప్రస్తుతం ప్రజలు కూడా రామగుండం నుండి ప్రజలు కూడా తనను రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా గతంలోనే మన అమ్మా న్యూస్ తో ఆయన వివరాలు పంచుకున్నారు. అయితే రాజీనామా చేసిన తర్వాత రాబోయే ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీలో, ఇలా ఏ పార్టీకి అధికారంలో చేజిక్కితే ఆ పార్టీలో చేరితే రామగుండం అభివృద్ధి సునాయాసం అవుతుందని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే గతంలో ఆయన 2 సార్లు పార్టీ మారినప్పటికీ కూడా ఈసారి కూడా వచ్చే ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన అనుచర వర్గం అంతా కూడా ఇండిపెండెంట్ గా చేస్తే తాము గెలిపించుకుంటామని చెప్పేసి తన మద్దతుదారులంతా కూడా చెప్తున్నట్టుగా పరిస్థితి అయితే నెలకొంది. దాదాపుగా రామగుండం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే గతంలో చూస్తే ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధిస్తూ ఉంటారు. తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడం అయితే ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఉంటారు రాజశేఖర్. ఇదే క్రమంలో ఈ రోజు తాజాగా సోమవారపు సత్యనారాయణ కూడా ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామాను పంపినట్టుగా తెలుస్తుంది. రేపు తప్పకుండా అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే లేకపోలేదు రాజశేఖర్. రైట్, ఒకటి మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అంటే బీజేపీకి తగ్గినటువంటి గ్రాఫ్ అంటే ఇదే పార్టీ అధ్యక్ష మార్పు తర్వాత పూర్తిగా బీజేపీ ఫామ్లో ఉన్నటువంటి బీజేపీ ఒక రకమైనటువంటి డైలమాలో పన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే సోమవారపు సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత లేకపోతే కార్యకర్తలు ఒత్తిడి కారణంగానే ఆయన మారుతున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఖచ్చితంగా వేరే పార్టీల ఆఫర్లు ఏమైనా ఉండే అవకాశం ఏమైనా మనం ఆ విధంగా కూడా ఆలోచించే అవకాశం ఉందంటారు. అంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ఒక హింట్ ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ వేరే పార్టీలు వలవేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉంది కాబట్టి ఒకవేళ ఆయన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్. కాకపోతే గతంలో కూడా ఈయన ఇండిపెండెంట్ గా చేసినప్పుడు కూడా అధికార పార్టీలో చేరి ఆర్టీసీ చైర్మన్ గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా మన అమ్మా న్యూస్ తో మాట్లాడినప్పుడు మాత్రం ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ తన అనుచరులంతా కూడా బీజేపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలో నిలవాలని చెప్పేసి తనను అభ్యర్థించినట్టుగా కూడా పలుమార్లు కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను భవిష్యత్తులో పార్టీ మారుతానని చెప్పేసి మనకు అప్పుడే దాదాపు 2 నెలల క్రితమే ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. దానికి ఊతం పోస్తూ ఈ రోజు ఆయన రాజీనామా ప్రకటించడం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. అమ్మా న్యూస్ మొట్టమొదటిగా ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చాము. అయితే ఆయన తప్పకుండా ఇండిపెండెంట్ గా మాత్రమే బరిలో నిలుస్తారని మనకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి రామగుండం ఆ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా పూర్తిగా కూడా నేను దోహదపడతానని చెప్పేసి స్పష్టమైన సంకేతం గతంలోనే ఇచ్చారు రాజశేఖర్.
రైట్. ఒకటి శ్రీకాంత్, ఫైనల్గా అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం, అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేసామని చెప్తున్న మాటలు మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే కనుక కేవలం అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఇదే సరైనటువంటి సమయం, ఇలా అయితేనే ప్రజలకు సేవ చేయడానికి ఉంటుందన్నటువంటి సంకేతాల నేపథ్యంలోనే ఆయన ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు మనం ఫైనల్గా. తప్పకుండా రాజశేఖర్, అంటే వ్యక్తిగతంగా సౌమ్యులు సోమవారపు సత్యనారాయణ ఎవరిపైన కూడా ఎప్పుడు ఎలాంటి విద్వేషపూరితమైన కామెంట్స్ ఎప్పుడు కూడా చేయరు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఒక సౌమ్యులుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పైన కానీ గత పార్టీల పైన కానీ ఎప్పుడు కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా కేవలం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసమే, అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు, తన అనుచరుల ఆకాంక్ష మేరకు మాత్రమే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ నియోజకవర్గ అభివృద్ధి కూడా గతంలో తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తన అనుచరులు కానీ ప్రజలు కానీ తనను మళ్ళీ గెలిపించుకుంటామని ఒక ధీమా కూడా ఆయనకు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ రాజీనామా ప్రకటించి అధికారంలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో చేరి రామగుండం అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది రాజశేఖర్. ఈ రకంగా అంటే సోమవారపు సత్యనారాయణ పార్టీ మార్పు అనేది, రాజీనామా చేయడం అనేది సో బీజేపీకి ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? ఎందుకంటే గట్టి కేడర్ కూడా లేనటువంటి పరిస్థితి, కీలకంగా ఉన్న నేత వెళ్ళిపోతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రామగుండం నియోజకవర్గంలో బీజేపీ గెలుపు అంటే దాదాపుగా సోమవారం సత్యనారాయణ బీజేపీకి ఒక పట్టు అని చెప్పవచ్చు. జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక బలమైన అభ్యర్థిగా కూడా సోమవారం సత్యనారాయణ, అంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా చేసిన అనుభవం ఉండడము, స్వతహాగా సౌమ్యులు అయి ఉండడం వల్ల ఈసారి దాదాపుగా రామగుండంలో కాషాయ జెండా ఎగురేస్తారనే కాస్త ఒక ఊహాగానాలు అయితే ఉండేవి. కాకపోతే ఇప్పుడు అందుకు భిన్నంగా కూడా అక్కడ సంకేతాలు అన్ని కూడా శరవేగంగా మారిపోతున్న పరిస్థితి నెలకొంది. త్రిముఖ పోరు అయితే నెలకొనుందని చెప్పొచ్చు. అంటే ఎక్కడికక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ కోరుకంటి చెందరు, తనని గెలుపు వరిస్తుందని ఇప్పటికే ప్రచారంలో పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.